హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రోలిట్. ఈ వీడియోలో మనం పోయెమ్ ఏదైతే ఉందో 'ద రోడ్ నాట్ టేకెన్' అనేటువంటి పోయెమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్వెషన్ ఆన్సర్స్ అంటే టెక్స్టువల్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో ఆ క్వెషన్ అండ్ ఆన్సర్స్ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి సో వీటిని మీరు పాజ్ చేసుకుంటూ యూ కెన్ రైట్ ఇన్ యువర్ నోట్బుక్స్ ఆల్సో. రైట్, ఓకే, లెట్ us స్టార్ట్ ఇట్. ముందుగా థింకింగ్ అబౌట్ ద పోయమ్ అనేసి ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, అంటే ద క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే వేర్ డస్ ద ట్రావెలర్ ఫైండ్ హిమ్సెల్ఫ్. సో ట్రావెలర్ ఎక్కడ తనను తాను ఫైండ్ అవుట్ చేశాడు. ఇక్కడ ట్రావెలర్ అంటే నథింగ్ బట్ మన రైట్ పోయెట్ కూడా. వాట్ ప్రాబ్లమ్ డస్ హీ ఫేస్, తను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటి. ద ట్రావెలర్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ద వుడ్స్ వేర్ టూ రోడ్స్ డైవర్జ్. అంటే తను వెళ్తున్నటువంటి రోడ్డు ఏమైపోయింది, సడన్గా రెండు రోడ్లుగా డైవర్జ్ అయింది. సో దెన్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ హీ కెనాట్ ట్రావెల్ బోత్ ద రోడ్స్, దస్ హీ హ్యాస్ టు చూస్ వన్ బిట్వీన్ దెమ్. సో అతను రెండిట్లో చూస్ చేసుకోలేడు కాబట్టి రెండు రోడ్స్ ఏదో ఒక్క రోడ్ని ఇప్పుడు చూస్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ నౌ హీ ఈస్ ఫేసింగ్. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాము. డిస్కస్ వాట్ దీస్ ఫ్రేజెస్ మీన్ టు యూ. ఇక్కడ ఒక 5 ఫ్రేజెస్ ఇచ్చారు. ఒక్కొక్క ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ ఫ్రేజ్ ఏంటి అంటే ఏ ఎల్లో వుడ్. ఎల్లో వుడ్ అంటే ఏంటి అంటే ద ఫ్రేజ్ ఏ ఎల్లో వుడ్ ఇండికేట్స్ ద ఫారెస్ట్ డ్యూరింగ్ ద ఆటమ్ సీజన్. అంటే ఆకులు రాలేటువంటి కాలం అనమాట. ఆటమ్ సీజన్ ఇండికేట్ చేసేదే ఎల్లో వుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ వాస్ గ్రాసీ అండ్ వాంటెడ్ వియర్. ఇట్ వాస్ గ్రాసీ అండ్ వాంటెడ్ వియర్ అంటే ఏంటి, ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ద ఫ్రేజ్ ఇట్ వాస్ గ్రాసీ అండ్ వాంటెడ్ వియర్ మీన్స్ దట్ ద రోడ్ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రాస్, ఇట్ హ్యాస్ బీన్ లెస్ ట్రావెల్డ్. సో ఈ గ్రాసీ అండ్ అన్వాంటెడ్ వియర్ అంటే ఆ రోడ్డు మొత్తం కూడా ఫుల్ ఆఫ్ గ్రాస్తో ఉంది, ఇంకా దానిపైన తక్కువ మంది నడిచారనమాట. యాజ్ పీపుల్ హ్యావెంట్ వాక్డ్ ఆన్ ఇట్, ఇట్ ఈస్ ఎట్ టు వేర్ అవుట్. అంటే దానిపైన ఎవరు నడవకపోవడం వల్ల అదంతా కూడా అలాగే ఉంది, గ్రాస్తో నిండిపోయి ఉంది. కాబట్టి సంబడీ హ్యాస్ టు వాక్ ఆన్ ఇట్ అనమాట. దాన్నే వేర్ అవుట్ అనేసి అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ద పాసింగ్ దేర్. ద పాసింగ్ దేర్ అంటే ఏంటి అంటే ద ఫ్రేజ్ పాసింగ్ దేర్ రెఫర్స్ టు పీపుల్ వాకింగ్ ఆన్ దట్ రోడ్. ఓకేనా, పీపుల్ వాకింగ్ ఆన్ దట్ రోడ్. ద పాసింగ్ దేర్ అంటే పీపుల్ వాకింగ్ ఆన్ ద రోడ్. సో నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ నో స్టెప్ హ్యాడ్ ట్రోడెన్ బ్లాక్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే సో లీవ్స్ నో స్టెప్ హ్యాడ్ ట్రోడెన్ బ్లాక్ ఇండికేట్స్ దట్ ద ఫాలెన్ లీవ్స్ హ్యాడ్ నాట్ బీన్ క్రష్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ద ట్రావెలర్స్. అంటే ట్రోడెన్ బ్లాక్, నో స్టెప్ హ్యాడ్ ట్రోడెన్ బ్లాక్ అంటే ఆ పడిపోయినటువంటి ఆకులపైన ఎవరన్నా నడిస్తే అవి క్రష్ అయిపోతాయి అన్నమాట. కానీ అక్కడ అలా ఏం జరగలేదు అనేసి, అంటే ఆ దారి గుండా ఎవరు ప్రయాణించడం లేదు. సో అలాంటి దారి గుండా ఎవరు ప్రయాణించాలనుకుంటారు ఫైనల్గా చెప్పండి, మన పోయేట్ ప్రయాణించాలనుకుంటాడు. బికాస్ హీ వాంటెడ్ టు డిఫరెన్షియేట్ ద థింగ్స్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హౌ వే లీడ్స్ ఆన్ టు వే. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ద ఫ్రేజ్ హౌ వే లీడ్స్ ఆన్ టు వే మీన్స్ దట్ ద వన్ రోడ్ లీడ్స్ టు అనదర్. సో once the poet has made a choice between the two roads, he wonders if he will ever be able to return to the same point and choose the other road. అంటే ఇక్కడ ఒక రోడ్డు తను చూస్ చేసుకున్నాడు అంటే ఇంకొకసారి మళ్ళీ ఇంకొక రోడ్ని చూస్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉండకపోవచ్చు అనేసి దీని యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ రోడ్స్ యాజ్ ద పోయిట్ డిస్క్రైబ్ దెమ్. డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాడు. సో ఇన్ స్టాంజా 1, స్టాంజాస్ 2 అండ్ 3, స్టాంజాస్ 2 అండ్ 3లో ఏమన్నా డిఫరెన్సెస్ చూపించాడా టూ రోడ్స్ గురించి అనేసి. నో, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద టూ రోడ్స్ యాజ్ ద పోయిట్ డిస్క్రైబ్స్ దెమ్. ఇన్ స్టాంజాస్ 2 అండ్ 3 హీ సేస్ ద పాసింగ్ దేర్ హ్యాడ్ వార్న్ దెమ్ రియల్లీ అబౌట్ ద సేమ్. సో రెండు కూడా సేమ్గానే ఉన్నాయి అన్నట్లుగానే చెప్పడం జరిగింది. అండ్ దట్ ఈక్వల్లీ లే ఇన్ లీవ్స్ నో స్టెప్ హ్యాడ్ ట్రోడెన్ బ్లాక్. రెండు కూడా ఎలా ఉన్నాయి అంటే సో
ఇంకా నడిచేదానికి వీలుగా లేవు అన్నట్లే చెప్పాడు. ఇన్ ద లాస్ట్ 2 లైన్స్ ఆఫ్ ద పోయెమ్ ద పోయెట్ ఇండికేట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 రోడ్స్. కానీ లాస్ట్ 2 లైన్స్ ఉన్నాయి చూసారా? అంటే ఇన్ ద లాస్ట్ 2 లైన్స్‌లో ఏమని చెప్పాడు అంటే, ఇన్ ద లాస్ట్ 2 లైన్స్ ఆఫ్ ద పోయెమ్ పోయెట్ ఇండికేట్స్ డిఫరెన్స్. అక్కడ డిఫరెన్స్ చెప్పాడు. ఏమని అంటే, ద 2 రోడ్స్ యాస్ హి సేస్ హి టుక్ ద రోడ్ దట్ వాస్ లెస్ ట్రావెల్డ్ బై. సో, తను లెస్ ట్రావెల్డ్ బై రోడ్‌ని చూజ్ చేసుకున్నాను అనేసి చెప్పాడు. బికాజ్ ఇట్ మేడ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అనేసి కూడా చెప్పాడనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్. వాట్ డూ యూ థింక్ ద లాస్ట్ 2 లైన్స్ ఆఫ్ ద పోయెమ్ మీన్స్? లాస్ట్ 2 లైన్స్ యొక్క మీనింగ్ ఏంటి? పోయెమ్ యొక్క మీనింగ్ ఏంటి అనేసి అడిగారు. ద లాస్ట్ 2 లైన్స్ ఆఫ్ ద పోయెమ్ టాక్ అబౌట్ కాన్సిక్వెన్సెస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఈ లాస్ట్ 2 లైన్స్ ఏం చెప్తాయి అంటే పొయెట్ యొక్క డెసిషన్ గురించి చెప్తున్నాయి. ఇంకా దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా మంచైనా, చెడైనా యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నాయి. ద పొయెట్ చోజ్ ద రోడ్ దట్ వాస్ లెస్ ట్రావెల్డ్ బై. పొయెట్ వచ్చేసి సో, తక్కువ మంది ట్రావెల్ చేసినటువంటి రోడ్‌ని చూజ్ చేసుకున్నాడు. బికాజ్ విచ్ ఇండికేట్స్ హి టుక్ ఎ డెసిషన్ ద పీపుల్ వుడ్ నాట్ టేక్ జనరల్లీ. అంటే జనరల్‌గా తీసుకునేటువంటి డెసిషన్స్ తను తీసుకోలేదు. కొంచెం డిఫరెంట్‌గా తీసుకున్నాడు. హి సేస్ ఇన్ ద లాస్ట్ లైన్ ఆఫ్ ద పోయెమ్ దట్ హిస్ చాయిస్ ఆఫ్ టేకింగ్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్ బై హిస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. సో, తను మిగతా వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్‌గా తను చేయాలి అనుకున్నాడు. అందుకనే అందరూ యూజ్ చేసే రోడ్డు కాకుండా ఏదైతే రోడ్డు లెస్ ట్రావెల్డ్‌గా ఉందో దాన్ని తను చూజ్ చేసుకోవడం జరిగింది. సో, అంతేకాకుండా హి డస్ నాట్ సీమ్ టు రిగ్రెట్ హిస్ చాయిస్. తనకి తీసుకున్నటువంటి డెసిషన్‌కి అతను ఎప్పుడు కూడా బాధపడడం లేదు. ఓకే. నేనైతే డిఫరెంట్‌గా తీసుకున్నాను డెసిషన్. లెట్ ఇట్ బీ. దీనివల్ల మంచొచ్చినా, చెడొచ్చినా ఐ విల్ ఫేస్ ఇట్ అన్నట్లుగా ఉన్నాడనమాట. ఇంకా మనకి రోమన్ నంబర్ 2 ఇచ్చారిక్కడ. ఇక్కడ కూడా క్వెషన్ 1 ఇచ్చారు. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ టు మేక్ ఎ డిఫికల్ట్ చాయిస్? డూ యూ థింక్ యూ విల్ హ్యావ్ డిఫికల్ట్ చాయిసెస్ టు మేక్? హౌ విల్ యూ మేక్ ద చాయిస్? అంటే ఇది ఓన్ క్వెషన్స్ అనమాట. ఇవి మీరు ఓన్‌గా రాయాలి. అంటే మీకెప్పుడైనా మీ లైఫ్‌లో డిఫికల్ట్ చాయిసెస్ అనేటువంటివి తీసుకునే ఛాన్స్ వచ్చిందా? ఓకేనా? అప్పుడు మీరేం చేశారు? అనేసి ఇక్కడ ఇచ్చారు. రీజన్స్ తోటి రాయాలి. బట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా ఇలా చెప్పాము మనము. వి ఆల్ మేక్ చాయిసెస్ ఆన్ ఎ డైలీ బేసిస్ బట్ ఐ హావ్ నాట్ హ్యాడ్ టు మేక్ ఎ డిఫికల్ట్ చాయిసెస్ టిల్ డేట్. మీరు చిన్న పిల్లలు కాబట్టి మీరు డిఫికల్ట్ చాయిస్ అనేవి తీసుకునే ఛాన్స్ ఉండదు అన్నట్లుగా నేను ఇక్కడ ఇలా రాశాను. మీకేమన్నా ఉంటే మీరు రాసుకోవచ్చు. I will have to face challenges in the years to come as I grow up. Then I will have to make difficult choices. I will have to choose my profession, my area of interest, etc. I think when such a situation comes, I will not just follow the herd. అంటే అందరూ ఫాలో అయ్యేటువంటి అందరూ ఫాలో అయ్యేటువంటి వేని నేను ఫాలో కాను. నా ఇంట్రెస్ట్‌ని బట్టి, నా లైకింగ్స్‌ని బట్టి నేను ఫాలో అవుతాను. I will think it through and just like the poet, if required, I will take up the unexplored paths. నేను కూడా పొయెట్ లాగా అడ్వెంచరస్‌గా, డిఫరెంట్‌గా ఉండేటువంటివి నేను కూడా ఫాలో అవుతాను అన్నట్లుగా చెప్పడం అనమాట ఇక్కడ. దెన్ క్వెషన్ నంబర్ 2 చూస్తే మనము ఆఫ్టర్ యూ హ్యావ్ మేడ్ ఏ చాయిస్ డూ యూ ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ మైట్ హ్యావ్ బీన్ ఆర్ డూ యూ యాక్సెప్ట్ ద రియాలిటీ? అంటే ఇక్కడ రిగ్రెట్ అవుతావా నువ్వు ఒకసారి నీ యొక్క చాయిస్ తర్వాత రియాలిటీని యాక్సెప్ట్ చేస్తావా అనేసి ఇక్కడ అడగడం జరిగింది. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ రిగ్రెటింగ్ ఆర్ థింకింగ్ అబౌట్ వాట్ మైట్ హ్యావ్ బీన్. ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి రిగ్రెట్ కావడమో, ఆలోచించడమో వేస్ట్ అని ఇక్కడ చెప్పబడింది అనమాట. సచ్ థాట్స్ విల్ ఆల్వేస్ కీప్ అస్ ఇన్ ద హోల్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ నెవర్ లెట్ అస్ టు సీ ద బెనిఫిట్స్ ఆఫ్ ద చాయిసెస్ వి మేడ్. సో, ఎప్పుడు కూడా మనము మన థాట్స్ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రెజెంట్ మనం ముందుకు వెళ్ళలేము, ఫ్యూచర్‌లో అనుకున్నది సాధించలేము. కాబట్టి వాటి గురించి అస్సలు ఆలోచించకూడదు. యాక్సెప్టింగ్ రియాలిటీ ఈజ్ ద బెస్ట్ వే టు ఓవర్‌కమ్ ఎనీ సిట్యుయేషన్. మనము ఏం జరిగినా సరే రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసి మనము మన యొక్క ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసి ముందుకు వెళ్తూ ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో, దీంతోటి మనకి ఈ పొయెమ్‌కి సంబంధించినటువంటి ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటిది కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, దీంతోటే మనకి ఈ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో, మీకందరికీ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.